మీడియా నిర్బంధం అణచివేత భారతదేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధు గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి రాజీవ్ చౌక్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా శాంతియుత నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు దీనికి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా టీఐడియూడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు మరియు జిల్లా అధ్యక్షులు మధు గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మీడియాను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీడియా రక్షణ చట్టాన్ని తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిన మీడియాను అణచివేస్తున్నారని, కొందరు జర్నలిస్టులు హత్యకు గురికాగా మాఫియా బెదిరింపులు, దాడులు, అరెస్టులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాఫియా అక్రమార్కులపై రాస్తే జర్నలిస్టుల దాడులు, ప్రాణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పాలకులు, అటు మాఫియా అక్రమార్కుల మధ్య మీడియా పాత్ర ప్రమాదంలో పడిందని, మీడియా రక్షణ చట్టం తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శివ, జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్, సీనియర్ జర్నలిస్ట్ పౌర్ణరెడ్డి, అంజీ, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈరోజు వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జర్నలిస్టులకు కావాల్సినటువంటి రైల్వే పాసులు, అలాగే జర్నలిస్టులకు కావాల్సిన భద్రత వంటివి మరియు జర్నలిస్టులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికై పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ ధర్నా ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల సాధనను పోరాడి సాధించుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా భారతదేశంలో మీడియా అనేటువంటిది ప్రధాన భూమిక పోషించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్యములో ఒకటి మన దేశం. ఈ దేశంలో మీడియా అనేటువంటిది ప్రధాన పాత్ర, ప్రధాన భూమిక పోషించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఇటీవలి కాలంలో వచ్చినటువంటి పాలకులు కానీ, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను అనగదొక్కే విషయాలపై మన యూనియన్ పోరాటాలు చేస్తుంది. ప్రధానంగా మన జర్నలిస్టులు సేవాభావంతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, ఎక్కడైతే ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా చేస్తున్నారనే దుర్బుద్ధితో వాళ్ళు మీడియాని అనదొక్కడం జరుగుతుంది. ప్రధానంగా మన జర్నలిస్టులు చాలామంది కూడా హత్యలకు గురైండ్రు. ఈ హత్యలకు ప్రధాన కారణం పాలకులే. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అంటే ప్రతి రంగానికి ఒక రక్షణ ఉంది, కానీ మన రంగానికే రక్షణ లేదు. దీనికి కారణం ఏంటిదంటే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే, ఎక్కడైతే మాకు చెడ్డ పేరు వస్తుందన్నటువంటి భావనతో ఆ మీడియాను అనవదొక్కడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు స్వతంత్రం రాకముందు కూడా జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. కనుక మనకు కూడా ఒక చట్టం ఏర్పాటు చేయాలని చెప్పని పార్లమెంట్లో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి దాని కమిషన్ ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశం చేతనే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు మన జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, కరోనా రాకముందు జర్నలిస్టుల అక్రిడేషన్, జర్నలిస్టులు అందరూ కూడా రైల్వే బస్ పాసు 50% ఉన్నటువంటిది, దాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అదేవిధంగా
ప్రతి రాష్ట్రంలో, మన రాష్ట్రం కాకుండా భారతదేశంలోని ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జర్నలిస్టులను అనగదొక్కడం, విపరీతంగా ఈ హత్యలు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం జరిగింది. చాలా హత్యలు కర్ణాటకలో ఒక విలేకరిని హత్య చేసింది ఈ మధ్యకాలంలో. సో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మీడియా పైన ఒక చట్టాన్ని, కమిషన్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఒక గొప్ప అంటే దాని జర్నలిజానికి ఎంతప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం తప్పకుండా కమిషన్ చట్టాన్ని తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క